దేవునికి స్తోత్రములు. మరి యునైటెడ్ బైబుల్ అకాడమీ జూమ్లో ఉన్న పెద్దలు, దైవదాసులు, సహోదరి సహోదరులకు క్రీస్తునామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకుని నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ నీ సన్నిధిలోనికి మమ్మల్ని నడిపించి నిన్ను ఆరాధించుకోవడానికి, నిన్ను కొనియాడడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో వాక్యం చెప్పబడుతుండగా నాకు వింటున్న సహోదరి సహోదరులకు నీ కృపను అనుగ్రహించమని, నీకు మహిమకరంగా జరిగించుకోమని ముందున్న సమయకుడు నీ చిత్రకపై చెప్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి ఈరోజు సంఘానికి వచ్చిన మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకంటే మన అందరినీ సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయనను ఆరాధించుకోవడానికి, ఆయన కొనియాడడానికి మరి ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించ బద్దులమై ఉన్నాము. పిల్లరా, సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాం. మరి ఈరోజు రెండవ పాఠంగా మరి చాలా చక్కని అద్భుతమైన అంశం నేర్చుకుందాం. ప్రియులారా, మనకు పరలోకంలో దాచబడిన స్వాస్థ్యము ఏది? ఈరోజు అంశము మనకు పరలోకంలో దాచబడి ఉన్న స్వాస్థ్యము ఏది అనే అంశము. మరి ఈ అంశము నేర్చుకుని మన ఆత్మీయత స్థితి ఎలా ఉన్నది, ఎక్కడ ఆగిపోయింది, మరి ఆగిపోయిన దాన్ని తిరిగి పునరుద్ధరణ చేసుకుని మనమందరము దేవునికి మహిమ తెచ్చే వారంగాను ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాము. ప్రియులారా, మరి ఈ అంశంను చదువుకుందాం. ప్రియులారా, ఈ అంశంను మరి అంశంలోనికి వెళ్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 7 వచనాలు చదువుకుందాం. ప్రియులారా, మరి మనము ఆలోచన చేసినట్టయితే ప్రియులారా, మరి ఆత్మీయులమైన మనము మరి ఒక యుద్ధ రంగంలో ఉన్నాము. చూడండి పిల్లరా, ప్రతిరోజు మన ఆత్మీయ జీవితం లోపల శరీరము ఆత్మ ఈ రెండిటి మధ్యలో సంఘర్షణ జరుగుతూ ఉంటది. సంఘర్షణలో మనము ఎవరిని గెలిపిస్తున్నాం? ఆత్మానుసారంగా జీవించి దేవుని వైపు దేవుని గెలిపిస్తున్నామా? శరీరానికి ఆశలు చూపించేవాడు సాతాను ఉన్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవ డంబాన్ని చూపించి రంగుల ప్రపంచాన్ని చూపించే శరీరాన్ని గెలిపిస్తున్నామా? అందుకోసమే మనం ఆత్మీయులమైన మనము ఒక యుద్ధ రంగంలో ఉన్నాము. ఈ యుద్ధ రంగంలో మనము మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకోవాలంటే వాక్యం, మరి వాక్య ప్రకారంగా మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకోవలసిన అవసరము ఎంతైనా ఉంది. మరి లేఖనం చదువుకుందాం ప్రియులారా. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 7 వచనాలు మనము చదువుకున్నట్టయితే ప్రియులారా, మన ప్రభువు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనను మరలా జన్మింపజేసెను. చూడండి పిల్లరా, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన మనకేమైంది? జీవముతో కూడిన నిరీక్షణ అనేది కలిగింది. చూడండి పిల్లరా, అనగా అక్షయమైనది, క్షయమైనది కాదు, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనను మరలా జన్మింపజేసెను. మరి ఇంకా 6, 5, 6, 7 వచనాలు చదువుకుంటే, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. అందుకోసం 6వ వచనము 7వ వచనము, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమందున్న కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది.
అందుకోసమే చెప్తూ మీరు ప్రస్తుత కాలమున మీకు దుఃఖము కలుగుచున్నది. ఎందుకు దుఃఖము? చూడండి పిల్లరా, ఆ వాక్యానుసారంగా జీవించి యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి జీవించినప్పుడు, వాక్య ప్రకారంగా జీవించినప్పుడు శ్రమలు, నిందలు, అవమానాలు అనేది వస్తాయి. అందుకోసమే కొంచెం కాలం మీకు శ్రమ కలుగును. చూడండి, కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది అని చెప్తూ ఏమని చెప్తున్నాడు? నశించుచున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా అని చెప్తున్నాడు. ఇక్కడ ఒక బంగారము మరి షోరూంలోకి రావాలంటే ఎన్నో దెబ్బల వల్ల అది సహించి శుద్ధిపరచబడుచున్నది కదా. దానికంటే అంటే నశించిపోయేది బంగారం విలువైనది. ఆ బంగారము వజ్రము షాపులోకి రావాలంటే ఎన్నో అగ్ని పరీక్షల ద్వారా వారి పరీక్షింపబడి అది షోరూంలోకి వస్తుంది. అది నశించిపోయేది. దానికంటే అంటే ఆ బంగారం కంటే ఈ నశించిపోయేదానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమగును. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు అప్పుడు మీరు ఏం చేయాల? వాక్యంతోను శోధనలు చేయించాలి. కష్టమైన నష్టమైన వాక్యానుసారంగా జీవించి మరి వాక్యానుసారంగా జీవించినప్పుడు యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు మీకేమవుతుంది? మెప్పు కలుగుతుంది, ఘనత కలుగుటకు కారణమగును అని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి అందుకోసమే ఇందువలన మీరు ఆనందించుచున్నారు. ఎందువలన? క్రీస్తులోనికి వచ్చిన మనమందరము, క్రీస్తును ధరించుకున్న మనమందరము యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచడం వలన ఏమైంది? మనకు జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది. చూడండి పిల్లరా, అనగా అక్షయమైనది క్షయమైనది కాదు. మరి క్రైస్తవుడు ఎలాంటి వాడు? అక్షయమైన దానికోసం కాదు, మరి క్షయమైన దానికోసం కాదు, అక్షయమైన దానికోసం మనము వేగిరపడాలి. నిర్మలమైనది వాడబారనిది సాత్యం మనకు కలుగునట్లు తన విశేష కనికరం చొప్పున మనము మరలా జన్మింపజేసెను అని లేఖనాల్లో రాయబడ్డది. చూడండి పిల్లరా, మరి ఆ స్వాస్థ్యం ఎవరి ద్వారా మనకు అనుగ్రహింపబడ్డది? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తును విశ్వసించడం ద్వారా ఆ గొప్ప స్వాస్థ్యము పరలోకమందున్నదట. చూడండి పిల్లారా, ఆ పరలోకమందున్న స్వాస్థ్యమును మనం పొందుకోవాలంటే ఈ లోకంలో వాక్యము మనముంగట వాక్యం ఏం చెప్తుంది? బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు ఏం చెప్తున్నాయి? ఆత్మీయ నియమం ఏం చెప్తున్నది? దాన్ని అనుసరించి జీవిస్తున్నామా లేదా అనేది మనము వాక్యమును బట్టి ఆలోచన చేయాలి. వ్యక్తులను బట్టి కాదు. ఈరోజు వ్యక్తులను అనుసరించడం ద్వారా కొంతవరకే నీకు మరి మెప్పు కలుగుతుంది. కానీ వాక్యము నిన్ను ఎప్పుడు ముంగడికి నడిపిస్తుంది. వాక్య ప్రకారంగా జీవించినప్పుడు కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయిన నువ్వు సంతోషంగా ముందుకు సాగే పరిస్థితి ఉన్నది. చూడండి పిల్లలు, అంతేకాదు క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గురించి, మనకు యేసుక్రీస్తునందు విశ్వాసమును గురించి పరిశుద్ధులందరూ మీకు ప్రేమ కలిగి ప్రార్థన చేస్తారు అని చెప్తున్నాడు. చూడండి పిల్లరా, మీ మీద మీకున్న ప్రేమ నిమిత్తం ప్రార్థించేదరు అని లేఖనాల్లో రాయబడ్డది. కొలస్సీలకు రాసిన పత్రిక 1:3 రాయబడిన మాట మనం ఎదుగుకుందాం పిల్లరా. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి యేసుక్రీస్తునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గురించి పరిశుద్ధులందరూ మీద మీకున్న ప్రేమను గురించి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచున్నామని కొలస్సీ సంఘంలో మరి పౌలు గారు చెప్తున్నాడు. చూడండి పిల్లరా, మీ అందరి నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాము, మీరు వాక్యానుసారంగా జీవిస్తున్నారు, అనుసరించి జీవిస్తున్నప్పుడు అని. అంతేకాదు, మరి ఇంత గొప్ప భాగ్యము మనకున్నది. అందుకోసమే నిత్యమైన నివాసము మనకు ఎక్కడున్నదట? పరలోకమందున్నది. మనకు నిత్యమైన నివాసం ఎక్కడున్నది? పరలోకమందున్నదని ఎరుగుదము. అందుకోసమే మనం ఏ విధంగా ఉండాలా? చూడు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:1 రాయబడిన మాట మనం ఎదుగుందాము. భూమి మీద మీ గుడారము ఈ నివాసము శిథిలమైపోయిన చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నైనా నిత్యమైన నివాసము మనకు పరలోకంలో మనకున్నదని ఎరుగుదము. చూడండి పిల్లరా, ఈ నివాసము ఈ శరీరంలో ఈ ఆత్మ వెళ్ళిపోతే మరి శరీరానికి తీర్పు తీర్చబడ్డది. మన్నైనది వెనకడి వల్లనే మన్ను చేరును. మరి ఆత్మ దేవుని యొద్దకు చేరాలంటే ఏం చేయాలా? మరి చూడండి పిల్లరా, ఈ నివాసము మరి మనకెక్కడున్నది? మరి
ఇందులోకి వెళ్ళిపోతే పరలోకమందున్నది మన నివాసము. చూడండి పిల్లరా, మన నివాసము పరలోకమందున్నదని ఎరుగుదము. అందుకోసమే ఈ భూమి మీద మనం ఏ విధంగా జీవించాలా? వాక్యానుసారంగా జీవించి యేసుక్రీస్తు ఏ విధంగా ఈ 33.5 సంవత్సరాలు తండ్రి పనిని నెరవేర్చాడు, అలాగే యేసుక్రీస్తు తర్వాత యేసుక్రీస్తు మరణించి సమాధి చేసి 3వ దినమున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న 12 మంది పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారి జీవితాలు వాక్యం కోసం ఏ విధంగా త్యాగమయ్యాయి, ఏ విధంగా సువార్తను ప్రకటించారు. మనము క్రీస్తును విశ్వసించిన నీవు నేను ఏ విధంగా జీవిస్తున్నాము ప్రియులారా? మనం ఆలోచించాలి. మరి ఈ లోక సంబంధమైన వాటి కోసము మనము వేగిరపడకూడదు. ఈ లోక సంబంధమైన వాటి కోసం ఇక్కడనే ఆగిపోవడానికి వీలు లేదు. అందుకోసమే చూడండి పిల్లారా, మరి మరి మోషే గారు ఏ విధంగా జీవించారు ఈ లోకంలో అనేది మనం ఆలోచన చేసినట్లయితే ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో రాయబడిన మాట, అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. మోషే, ఫరో కుమారుడునని అనిపించుకో, అప్పుడు నీకు ఒక రాజ్యం ఇస్తాము అని ఒక ఆఫర్ వచ్చింది మోషే గారికి. చదువుకుందాం పిల్లలు, ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 24, 25, 26, 27 వచనాలు మనం చదువుకున్నట్లయితే చాలా చక్కగా అర్థమవుతుంది. చూడండి పిల్లరా, మోషేకి ఒక ఆఫర్ వచ్చింది. మరి ఆఫర్ను ఛేదించాడా? పక్కకు నెట్టేశాడు పక్కకు. మరి క్రీస్తుని విశ్వసించిన నీవు నేను మనకు ఈ లోక సంబంధమైన ఎన్నో ఆఫర్లు వస్తాయి. వాక్యం నుంచి నిన్ను తప్పించాలని సాతాను ఎప్పుడూ నీ పక్క పొంటే ఉంటాడు వాడు. అందుకోసమే మనం ఏ విధంగా ఉన్నాం? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఇచ్చాడట. చూడండి పిల్లరా, ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచి అల్పకాల పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి పరో కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. చూడండి, ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వాణిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజ్యాజ్ఞకు భయపడక ఐగుప్తుని విడిచిపోయాను. చూడండి పిల్లరా, ఏమైందట? రాజ్యాజ్ఞను త్రోసివేశాడు. స్థిరబుద్ధి గలవాడై, చూడండి పిల్లరా, స్థిరబుద్ధి గలవాడై అల్పకాల పాప భోగములను విడిచిపెట్టేశాడు. మరి ప్రతిఫలముగా కలగబోవే బహుమానమందు, చూడండి, మరి ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాట. ఇప్పుడు చూడండి పిల్లలు, మనము ఈ మోషే గారిని బట్టి, ఈ మోషే గారు జీవించిన జీవిత విధానమును బట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు నేను మనం ఏం చేయాలా? చూడండి, ప్రతిఫలముగా కలగబోయే బహుమానం పరలోకమందున్న మరొక స్వాస్థ్యం ఉన్నది. ఆ స్వాస్థ్యం కోసం మనం ఏ విధంగా జీవించాలా? వాక్యానుసారంగా జీవించాలి. మరి ఇక్కడ శ్రమలు ఎప్పుడు వస్తాయి? వాక్యానుసారంగా జీవించినప్పుడే శ్రమలు వస్తాయి. చూడండి పిల్లరా, ఈరోజు క్రైస్తవులైన వారికి శ్రమ అని వాక్యం చెప్తుంది. మాకు శ్రమలు వస్తున్నాయని ఈరోజు నేటి క్రైస్తవ సమాజంలో మరి మాకు శ్రమలద్దు అంటారు. శ్రమలు రాకుంటే క్రైస్తవుడివేనా? క్రైస్తవుడు అనినందుకు శ్రమ అనుభవించాలని లేఖనం చెప్తున్నదే. అందుకోసమే పరో చూడండి, మోషే ఎంత గొప్ప విశ్వాసం కలిగి జీవించాడు. మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు నేను ఏ విధంగా జీవిస్తున్నాం? చూడండి పిల్లరా, విశ్వాసమును బట్టి మరి మనకంటే పూర్వీకులు, చూడండి పిల్లరా, ఇంత గొప్ప మేఘం వల్ల మనల్ని ఆవరించి ఉన్నందున, చూడండి పిల్లరా, అపొస్తలుల జీవితాలు ఏ విధంగా జీవించారు? వారు స్థిరాస్తులను అమ్మి స్వార్థ నిమిత్తం ఖర్చు పెట్టారు. వారి ప్రాణాలనే పణముగా పెట్టారు. మరి చూడండి పిల్లరా, పౌలు గారు క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటి యందు నా వంతున శరీరమందు వహించుకొనుచున్నాను. పౌలు గారు సంపూర్ణం చేయించున్నాను. చూడండి పిల్లరా, మరి చూడండి పౌలు గారి జీవితము, అపొస్తలుల జీవితము, వాళ్ళు ఏ విధంగా జీవించారు? వాళ్ళు దేని యందు ఏ బహుమానం అందు దృష్టి ఉంచి ఈ లోకంలో జీవించారు? మనము ఎందుకు వచ్చాము క్రీస్తు యొద్దకు? మనం ఎందుకు వచ్చాము? క్రీస్తుని ఎందుకు నమ్ముకున్నావు? ఈ లోక సంబంధమైన వాటి కోసం నమ్ముకున్నావా? ఈ లోక సంబంధమైన వాటి కోసం ఈ రంగుల ప్రపంచాన్ని చూపించేవాడు ఒకడున్నాడు, సాతాను. వాడి వలలో నువ్వు ఉంటే సంఘానికి వస్తున్నా అని ఒక భ్రమలే ఉంటావు, వస్తావు, పాట పాడతావు, కానుక వేస్తావు, వాక్యం వింటావు, మళ్ళా వెళ్ళి లోకంలో కలిసిపోయే పరిస్థితి. చూడండి పిల్లరా, ఈరోజు మనం ఆలోచన చేయాలి. వాక్య ప్రకారంగా మన ఆత్మీయత స్థితి
మనం సరిదిద్దుకుంటేనే తప్ప భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నాము. శరీరాశ, నేత్రాశ, జీవ డంబాన్ని నీకు చూయించి వాడు నిన్ను ఏ విధంగా నీలో ఉన్న ఆత్మీయతను దెబ్బతీసేవాడు ఉన్నాడు. అందుకోసమే మనం ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచాలి. చూడండి పిల్లరా, అందుకోసమే ఈ కాలంలో మనకు శ్రమలు వస్తాయి. క్రైస్తవుడు అయినందుకు శ్రమ అనుభవించాలి అని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లరా, ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలము శ్రమలు ఎన్నదగినవి. చూడండి పిల్లరా, ఆ గొప్ప పరలోకము, ఆ పరలోక మహిమను మనము అనుభవించే గొప్ప ధన్యత దేవుడు మనం ముంగడ పెడితే, మరి ఈ లోక శ్రమలు ఈ 60, 70, 80 సంవత్సరాల శ్రమలు ఎన్నది చిన్నది. అందుకోసమే ఇప్పటి కాలం ఈ కాలము శ్రమలు ఎన్న తగినవి కావు. అసలు దీన్ని లెక్కలో తీసుకుని కావంటున్నాడు. చూడండి, పౌలు గారు రోమా సంఘంతో చెప్తున్నాడు. 8వ అధ్యాయం 18, 19 వచనాల్లో రాయబడిన మాట మనం చదువుకుందాం పిల్లరా. మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలము శ్రమలు ఎన్న తగినవు కావని ఎంచుచున్నాను. చూడండి పిల్లరా, ఆ గొప్ప మహిమ ఎదుట ఈ 60, 70, 80 సంవత్సరాల శ్రమలు ఎన్న తగినవు కావు. అసలు లెక్క చేసుకునేటి కావు అంటున్నాడు పౌలు గారు. చూడండి పిల్లరా, 19వ వచనము, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తెరిచిచూ కనిపెట్టుచున్నదట. సృష్టి కూడా మరి దేవుని ప్రజలకు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల తెరిచిస్తూ మరి ఆశతో కనిపెట్టుచున్నదట. చూడండి పిల్లరా, ఎంత గొప్ప బహుమానం! ఆ బహుమానము ఆ పరలోకంలో దాసపడిన స్వాస్థ్యము మనకున్నది. ఆ స్వాస్థ్యం కోసం ఈ భూమి మీద మనము ఏ విధంగా జీవించాలి, చూడండి పిల్లలు, ఏ విధంగా జీవించాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితమును మనం జీవించాలి. వాక్య ప్రకారంగా జీవించాలి. మనకంటే ఉన్న పూర్వీకులు వాక్యం కోసము వారు ఏ విధంగా అనుక్షణం వాక్యం ఆత్మ సంబంధమైన సంగతులతో మనం ఆలోచన చేయాలి. మీరు ఏమి చేసినాను ప్రభు నిమిత్తమే చేయాలి. మనుషులకు చేసినట్టుగా మనం చేయకూడదు. మనము ఆత్మీయత విషయం లోపల ఇది ప్రభు నిమిత్తమే మనం చేయించున్నాము అనే ఒక దృఢ సంకల్పంతో మనం చేయాలి. అందుకోసమే శ్రేష్టమైనదియో స్థిరమైనదియో స్వాస్థ్యం మనకు ఉన్నదని ఎరిగి మనం చెయ్యాలి. ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 34, 35 వచనాలు మనం చదువుకున్నట్లయితే పిల్లరా, ఏలయనగా ఖైదీలో ఉన్నవారు వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనదియో స్థిరమైనదియో అయిన స్వాస్థ్యము మనకున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషంగా ఒప్పుకుంటారు. చూడండి పిల్లరా, వారి ఆస్తి కోల్పోవటకు వారు సంతోషంగా ఒప్పుకున్నారట. ఎవరి? ఖైదీలో ఉన్న వారిని కరుణించి. అందుకోసం ఏం చేసినా ప్రభు నిమిత్తం మనము సంతోషంగా చేయాలి. ఎప్పుడు చేస్తావు? నీ హృదయంలో వాక్యం నింపబడాలి. హృదయం నిండి నా కొద్ది నోరు మాట్లాడును. చూడండి 35వ వచనం, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. క్రీస్తునందు మీకున్న ధైర్యమును విడిచిపెట్టకుడి. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. చూడండి పిల్లరా, క్రీస్తులో ఉన్న నువ్వు ఆ ధైర్యాన్ని విడిచిపెట్టకుండా నువ్వు ఏది చేసినా ప్రభు నిమిత్తం చేయు. చూడండి పిల్లరా, ఆ ప్రతిఫలంగా గొప్ప బహుమానం నీకున్నది పరలోకంలో నీ కొరకు నా కొరకు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు నేను మనకు గొప్ప స్వాస్థ్యము మనకున్నది. చూడండి పిల్లరా, ఆ స్వాస్థ్యం కోసం మనము ఈ లోకంలో ఎలా జీవిస్తున్నాము. అందుకోసమే గురి యొద్దకే పరిగెడుచున్నానని పౌలు గారు అంటున్నాడు. చూడండి పిల్లరా, మరి గురి యొద్దకే పరిగెడుచున్నాను అంటున్నాడు. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని. చూడండి పిల్లరా, పౌలు గారట క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు యొద్దకు రావడం అంటే ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమందు మరి పొందవలనని గురి వద్దకే పరిగెడుతున్నాట. చూడండి పిల్లరా, మన గురి ఎక్కడ ఉన్నది? పరలోకం అనే గురి ఉన్నదా? ఈ లోక సంబంధమైన గురి ఉన్నదా? మనం ఆలోచన చేయాలి వాక్యంను బట్టి. చూడండి పిల్లరా, మరి మనం ఎవరి యొద్దకు వెళ్తున్నాము? ఎటు వెళ్తున్నాము? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసు వైపు చూడాలి. చూడండి పిల్లరా, యేసు వైపు చూచు మనం ముంగటున్న మరొక పందెంలో మనం ఓపికతో పరిగెట్టాలి పిల్లరా. మనము ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన మాట, కాబట్టి మనలో సంపూర్ణమైన
మనమందరము ఈ తాత్పర్యం కలిగి ఉందము. చూడండి పిల్ల, అప్పుడు దేని గురించి అయినను మీకు వేరే తాత్పర్యము కలిగి ఉన్న ఎడల అది దేవుడు మీకు బయలుపరచును. చూడండి పిల్ల, ఇలాంటి ఇది ఒకటే తాత్పర్యం కలిగి ఉండాలి. చూడండి పిల్ల, ఇంత గొప్ప బహుమానము క్రీస్తు ఎదుట కలుగు గొప్ప బహుమానము ఎందు దృష్టి ఉంచాలి. అందుకోసమే గురి యొద్దకే పరిగెడుతున్నాను పౌలు గారు అంటున్నాడు. మన గురి ఏడున్నది? లోక సంబంధమైన వాటి సంబంధమైన గురి ఉన్నదా? ఇకనైనా మనం మన ఆత్మీయత స్థితి ఎందుకు సరి అవట్లేదు అనేది మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదని ఎరగాలి. మీరు ఏది చేసినా ప్రభు నిత్యమే చేయండి. మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15 అధ్యాయం 58 వచనంలో రాయబడిన మాట, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. చూడండి, ప్రభు కార్యంలో ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఆసక్తులై ఉండండి అని వాక్యం చెప్తున్నది. చూడండి, మనకున్న ఆసక్తి వాక్యం ఉన్నదా? ఈరోజు సంఘానికి రండి అంటే మనము ఈరోజు ఈ కుంటి సాకులు చెప్తున్నాం. ఏదో ఇది రాలేదు, అది లేదు, ఇది లేదని సంఘానికి రావడానికే వెనుకాడుతున్నామే. ఎక్కడున్నాం మనం ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, గొప్ప బహుమానం ఉన్నది. ఆ బహుమానం కోసం మనం గురి యొద్దకే పరిగెట్టాలి. చూడండి పిల్లరా, మరి మీరు మనము క్రీస్తులోనికి వచ్చిన మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే, మనం క్రీస్తులోనికి ఎందుకు వచ్చాము? యేసుక్రీస్తు ఎవరని నమ్ముకున్నావు? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు మనందరి నిమిత్తం శిలువలో మరణించాడు, మరి తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపించాడు. పరిశుద్ధాత్మని ఎవరిని గురించి? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించబడ్డది. ఆ సువార్తను విన్నా నీవు నేను హృదయంలో నొచ్చుకొని నా పాపముల కోసం యేసుక్రీస్తు మరణించాడు, నేను పాపిని అని ఒప్పుకొని యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందుకొని సంఘంలో చేర్చబడిన నీవు నేను మరి చూడండి పిల్లరా, మీరు క్రీస్తు లేపబడిన వారైతే, పైనున్న వాటి అందే మీరు పైనున్న వాటి మీదనే మనసు పెట్టుడి. చూడండి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం పిల్లరా. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు కూర్చుండి ఉన్నాడు. చూడండి పిల్లరా, 2వ వచనము, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీదనే గాని మనసు పెట్టకూడదు. ఎంత చక్కగా రాయబడ్డా చూడండి పిల్లరా. పైనున్న వాటి అంతే గాని భూ సంబంధమైన వాటి మీదనే గాని మనసు పెట్టకుడి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న ఆ క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను, చూడండి, భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా అని చెప్తాడు, చాలా చక్కగా చెప్తాడు. మరి ఇక్కడ భూమి మీద ఉన్న మీ అవయవములను అనగాని కళ్ళు, ముక్కు, చేతు ఇవన్నీ చెప్పాలి కదా, అది కాదు. అనగా అని చెప్తాడు, జారత్వము, అపవిత్రత, కామతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. ఇవన్నీ చంపేయాలి. క్రీస్తులోనికి వస్తే చంపితే వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. ఇవన్నీ ఉన్న వారి మీదకి దేవుని ఉగ్రత వచ్చును. ఆ దేవుని ఉగ్రత తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? మనందరి పాపాలను తీసివేయడానికి, మనందరినీ పరిశుద్ధులుగా చేయడానికి, దేవునితో సమాధానం పరచడానికి, దేవుని యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. చూడు, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి మనకు రావాల్సిన శిక్ష, ఆయన శరీరమందు శిక్ష విధించబడ్డాడు. చూడండి పిల్లరా, ఇంత గొప్ప భాగ్యము మనకు అర్థం కాకుండా పోతుందంటే మనం ఎక్కడున్నాం? మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన కోసం మనము క్రీస్తు కూడా చనిపోయిన ఎడల. చూడండి పిల్లరా, ఈరోజు సంఘానికి వచ్చిన నీవు నేను బైబిల్ చెప్తున్న సిద్ధాంత ప్రకారంగా యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందుకోవాలి. ఆ బాప్తీసం పొందుకుంటే క్రీస్తు మహిమలో నువ్వు పాలిభాగస్తుడవైతావు.
చూడండి పిల్లరా, ఇలాంటి మరి బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మనం తీసుకున్న బాప్తీసాలు ఉన్నాయా? లేకుంటే బైబిల్ ప్రకారంగా మనం తీసుకున్న బాప్తీసం ఉన్నప్పుడే బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. ప్రకృతి సంబంధమైన మనుషుడికి ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కావు, అవి ఏమాత్రం వివేచింపదగవు అని లేఖనాలు చెప్తున్నాయి. ఎలా ఉన్నావు, మన ఆత్మీయత స్థితి ఏ విధంగా ఉన్నది అనేది మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదువుకుందాం పిల్లరా. మనము క్రీస్తు కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడనియు. చూడండి 9వ వచనము, మరణము ఇక మీదట ఇక ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవడం ద్వారా ఆయన మీద ప్రభుత్వము లేదు. చూడండి మనం కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తునామమున బాప్తిసం పొందితే మన మీద కూడా మరణానికి ప్రభుత్వము లేదని నమ్ముచున్నాము అని లేఖనాలు చెప్తున్నాయి. అందుకోసమే మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనము, మన పౌరస్థితి ఎక్కడుంది? మన పౌరస్థితి పరలోకమందున్నది. చూడండి పిల్లరా, పరలోకమందున్నది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకుందాం పిల్లరా. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. చూడండి పిల్లరా, కనిపెట్టుకొని ఉన్నాము. యేసుక్రీస్తు రెండవ రాకడలో వస్తే మనల్ని తీసుకుని వెళ్తాడు అనే ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాము. అందుకోసమే మనము ఏ విధంగా ఉన్నాము? పౌలు గారు అంటాడు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. పౌలు గారు కష్టపడ్డాడు సువార్త నిమిత్తము. మరి సువార్త నిమిత్తం తన ప్రాణాన్ని లెక్క చేయకుండా తన ధనాన్ని వ్యయపరుచుకున్నాడు. సంతోషంగా ఆనందంగా సువార్త నిమిత్తం ఖర్చు పెట్టాడు. అందుకోసమే నాకు పరలోకమందు మరి నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటున్నాడు. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాల్లో రాయబడిన మాట మనం చదువుకుందాం. మంచి పోరాటము పోరాడి తిని. చూడండి పిల్లరా, పౌలు గారు ఏం చేశాడ? మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. చూడండి పిల్లరా, పౌలు గారంటే గొప్ప మహానుభావుడే ఏమంటుడు? మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని. మన విశ్వాసం కాపాడుకుంటున్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? ఈరోజు విశ్వాసమును కాపాడుకొని భయముతోనూ వణుకుతోనూ ఉండాలని లేఖనాలు చెప్తున్నాయి. 8వ వచనము, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును. చూడండి పిల్లరా, పౌలు గారు నాకు కాదు, ఈ ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించబడును. చూడండి పిల్లరా, అందుకోసం పౌలు గారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. పౌలు గారి పత్రికలు అద్భుతం, అమోఘం. అవి అర్థమైతే మన జీవితం మార్పు. చూడండి పిల్లరా, పౌలు గారు ఏ విధంగా, నీకు శ్రమలు వస్తున్నాయా? నువ్వు క్రీస్తులో ఉన్నావు. హింసపడుతున్నావా? నువ్వు క్రీస్తులో ఉన్నావు. ఈరోజు క్రీస్తు నమ్ముకొని శ్రమలు, ఇరుకులు, నిందలు వస్తే మాకు నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి అంటున్నావా? నువ్వు ఎక్కడ క్రైస్తవుడు? బైబిల్ చెప్తుందా క్రైస్తవుడికి శ్రమలు రావని? క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించాలని లేఖనం చెప్తుందే. ఏ విధమైన లేఖనం అర్థం చేసుకుంటున్నావు? అర్థం చేసుకోవాలి మనము. చూడండి పిల్లరా, వారు క్షయమైన కిరీటం కొరకు, మరి ఈ లోకంలో క్షయమైన కిరీటం కోసము పరిగెడుతున్నారు. మనము అక్షయమైన కిరీటం కోసం మనం పరిగెడుతున్నాము. అందుకోసమే మితముగా ఉండాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 25వ వచనంలో రాయబడిన మాట, మరియు పందెమందు పోరాడువాడు ప్రతివాడు అన్ని విషయములలో మితముగా ఉండును. ఈ లోకంలో చూడండి పిల్లరా, ఈ లోకంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్, ఒక నియమ నిబంధనలు ఉన్నాయి. ప్రతి ఒక్కదానికి నియమ నిబంధనలను అనుసరించి ముంగటికి వెళ్ళాలి. ఒక పోరాటంలో, ఒక యుద్ధంలో ఉన్నవాడు ఒక నియమ నిబంధనలను అనుసరించి మరి ఉండాలి. వాళ్ళు ఏంది? క్షయమైన కిరీటం కోసం ఇంత నియమ నిబంధనలు ఉంటే పరలోకం వెళ్ళాలి. పరలోకం కనిపిస్తుందా? కనిపించని పరలోకం వెళ్ళాలంటే ఎలాంటి నియమ నిబంధనలు ఉండాలి? ఆత్మ నియమంకు లోబడి ఉండాలి. అందుకోసమే చూడండి పిల్లరా, వారు క్షయమైన కిరీటం పొందుటకు మనమైతే అక్షయమైన కిరీటము పొందుటకు మితముగా ఉన్నాము. మితం, లిమిట్. ఆత్మ నియమమును అనుసరించి జీవించాలి.
బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు ఎప్పుడు అర్థమవుతాయి? చూడండి, ఇలా శోధన సహించువాడు ధన్యుడు. శోధన వాక్యం ప్రకారంగా జీవిస్తున్నప్పుడు నీకు ఇరుకులు ఇబ్బందులు వస్తే అవన్నిటిని ఫేస్ చేసుకోవాలి. చూడండి, దాన్ని తట్టుకోవాలి, దానికి ఎదురొడ్డాలి. పౌలు గారు ఆ విధంగా జీవించాడు. అందుకొరకే నాకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నా అంటున్నాడు. మనకు చిన్నపాటి శ్రమ రాగానే నాకు శ్రమలు వస్తున్నాయి అని ఈరోజు ఫేస్బుక్ లో ఏ విధంగా చెప్తున్నారు? క్రైస్తవులకు శ్రమలు వస్తున్నాయని. శ్రమలు రావాలి, శ్రమలు వస్తేనే నువ్వు ఆత్మీయతలో దగ్గరలో ఉన్నావని సంకేతం. మనం అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. అందుకోసమే నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అని చెప్తున్నాడు. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట, ఇదిగో మీరు శోధింపబడు. చూడండి పిల్లరా, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన మాట, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. చూడండి పిల్లరా, శ్రమలు, నిందలు, అవమానాలు వస్తాయి. మన పూర్వీకులకే వచ్చాయండి. అపొస్తలులు ఏ విధంగా జీవించారండి? ఈ లోకంలో ఏమీ లేని వారుగా, దరిద్రులుగా జీవించారు. ఏమీ లేని వారమైనటువంటి సమస్తమును కలిగిన వారమని అపొస్తలులు చెప్పారు. మరి నీ ఆత్మీయత స్థితి ఎక్కడున్నది? శ్రమలు, నిందలు ఓర్చుకుంటలేవా? మరి వాక్యానుసారంగా జీవిస్తలేవా? మరి ఆ బైబిల్లోని ఆత్మ నియమం ప్రకారంగా నేను తీసుకున్న బాప్తీసం ఉన్నదా? బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతున్నాయా? ఎందుకు అర్థం కావలేదు? మరి పరలోకంలో గొప్ప బహుమానం ఉన్నదే. ఆ బహుమానం కోసం నువ్వు ఈ లోకంలో కష్టాలు, నష్టాలు వాక్యానుసారంగా జీవించాలి. చూడండి పిల్లరా, దేవుడు మనల్ని ప్రేమించి, చూడండి, మనము దేవుణ్ణి ప్రేమించితేమని కాదు, దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రియకుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపించి ఆయన శరీరమందు శిక్ష విధించెను. చూడండి పిల్లరా, 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే, మనము దేవుణ్ణి ప్రేమించితేమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమవుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. చూడండి పిల్లరా, దేవుని ప్రేమ, క్రీస్తు త్యాగము మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి పిల్లరా, చూడండి, అందుకోసమే క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు రాయబడిన మాట చదువుకుందాం పిల్లరా. చూడండి పిల్లరా, నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేనమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, 3వ దినమున తిరిగి లేచెను. ఇది సువార్త. చూడండి పిల్ల, యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. మరి చూడండి పిల్లరా, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనను ప్రస్తుత కాల దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తం తన్ను తాను అప్పగించుకుని. చూడండి పిల్లరా, తన్ను తాను క్రీస్తు అప్పగించుకున్నాడట. ఎందుకు? పరలోకాన్ని తీసుకెళ్ళడానికి, తండ్రి ఎద్దకు తీసుకెళ్ళడానికి. చూడండి పిల్లరా, క్రీస్తు త్యాగము, దేవుని ప్రేమ మనకు అర్థమవుతుందా? చూడండి పిల్లరా, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకుందాం పిల్లరా. మనము పాపముల విషయమై చనిపోయి, చూడండి, నీతి విషయమై జీవించినట్లు, మనము పాపం విషయంలో చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. చూడంటారా, యేసుక్రీస్తు నీ కోసం, నా కోసం సిలువలో బలియాగం గావించాడు, సిలువలో రక్తం కార్చాడు. చూడండి పిల్లరా, నీ కోసం, నా కోసం యేసుక్రీస్తు మరణించాడు, సిలువలో మరణించాడు. చివరి రక్తం బొట్టు వరకు నిన్ను పరిశుద్ధునిగా చేయాలని, నీతిమంతునిగా చేయాలని, తండ్రి ఎద్దకు తీసుకెళ్లాలని యేసుక్రీస్తు మన కోసం తన్ను తాను మరి అప్పగించుకున్నాడు, సహించాడు. చూడండి పిల్లరా, మరి ఎందుకు సహించాడు మనం ఆలోచన చేసినట్లయితే, చూడండి పిల్లరా, ఆ పరలోకంలో గొప్ప స్వాస్థ్యం ఉన్నది. ఆ స్వాస్థ్యము నీకు అందించాలని, స్వాస్థ్యము నీకు తీసుకెళ్లాలని, యేసుక్రీస్తుని నమ్ముకుంటే రక్షణ, నిత్య జీవము, పరలోక ప్రాప్తి, దేవుని కుమారులయ్యే గొప్ప ధన్యత. ఆ ధన్యతను అర్థం కాకుండా సాతాను ఏం చెప్తున్నట్టే, లోక సంబంధమైన ఆలోచనలు, ప్రకృతి సంబంధమైన ఆలోచనలు మరి క్రైస్తవులనే వారిలో అనేకంగా ఉన్నాయి ఈరోజు. చూడండి పిల్లరా, ఆ స్వాస్థ్యము పరలోకంలో భద్రపరచబడి ఉన్నది.
మరి యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడు? మరణంను నిరర్ధకం చేశాడు, జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తీసుకొని వచ్చాడు. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? రెండో మరణం నుంచి తప్పించి మరి నేను క్రీస్తులోనికి విశ్వాసము కలిగించేవాడుగా చేసి ఒక గొప్ప భాగ్యము, క్రీస్తును విశ్వసిస్తే తండ్రి యొద్దకు ఆ తండ్రి యొక్క గొప్ప భాగ్యములో తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు వచ్చాడు. చూడండి పిల్లరా, రెండో తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట మనం ఎదుకున్నట్లయితే పిల్లరా, మరి ఆ క్రీస్తు యేసు మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది యూనైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. చూడండి పిల్లలు, పరిశుద్ధమైన పిలుపు, ఆయన మనల్ని పిలిచెను. చూడు, పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచి ఏం చేశాడు? ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చాడు. సువార్త వింటే ఏం జరుగుతుంది? మనమై ఉన్న ఆత్మ రక్షింపబడుతుంది. యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవము, యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోకంలో ఒక గొప్ప స్వాస్థ్యం ఉన్నది. ఆ స్వాస్థ్యము మరి మనకు దక్కుతుంది. ఈ లోకంలో క్రీస్తునందు విశ్వాసం ఉంచి జీవిస్తే కష్టము నష్టము అవన్నిటిని ఓర్చుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి. చూడండి పిల్లరా, మనం ఏ విధంగా జీవిస్తున్నాం? మరి ఆ స్వాస్థ్యము మరి స్వాస్థ్యాన్ని పొందుకునే వారంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నామా? వాక్యానుసారంగా జీవిస్తున్నామా? ఆత్మ సంబంధమైన సంగతులతో జీవిస్తున్నామా? ఏ విధంగా జీవిస్తున్నాం? మనల్ని మనమే ఆలోచన చేయాలి. రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చును. చూడండి పిల్లరా, మొదటి దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట, దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని చూడు, ఎదురు చూచుటకును మీరేలాగో దేవుని వైపు తిరిగితో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఇప్పుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. యేసుక్రీస్తు రెండో రాకడలో వస్తాడు, మనల్ని తీసుకుని వెళ్తాడు. ఏ విధంగా, ఎప్పుడు తీసుకెళ్తాడు? వాక్యానుసారంగా జీవించి కష్టమైన నష్టమైన ఇరుకైన ఇబ్బంది అయిన వాక్యం బైబుల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు ప్రకారంగా జీవించాలి. అందుకోసమే కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినది, రాత్రి గడిచి ఉన్నది, పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. చూడండి పిల్లల, అంధకార సంబంధమైన క్రియలను విసర్జించాలి, తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించాలి. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం పిల్లరా. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. చూడండి, రక్షణ మరీ సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది. మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి శ్రేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. చూడండి పిల్లరా, క్రైస్తవుడు ఏ విధంగా జీవించాలి? అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తైనను లేక పోకిరి శాస్త్రాలైనను, మత్సరము, కలహాలు, పగ, ఇవన్నీ తీసివేసేయాలి, విసర్జించాలి. విచారిస్తున్నావా? ఈరోజు సంఘానికి వచ్చిన నీవు, వాక్యం వింటున్న నీవు, వాక్యం విన్నంత వరకే నువ్వు ఇవన్నీ ఇడిచిపెడుతున్నావా? నీ జీవితంలో దేవుడు అందరినీ లైవ్ లో చూస్తున్నాడు. పరలోకం కనిపించదా? పరలోకం చేరాలంటే నువ్వు వాక్యానుసారంగా జీవించాలి. ఆ విధంగా జీవించినప్పుడే ఆ పరలోకంలో గొప్ప స్వాస్థ్యం ఉన్నది. ఆ స్వాస్థ్యం కోసము నువ్వు ఈ లోకంలో కష్టమైన నష్టమైన జీవించాలి. మరి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోను. చూడండి, దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోమను. మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో రాయబడిన మాట, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించు. చూడండి, ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి
ఏం చేయాలా మరి? అవన్నీ విడిచిపెట్టి ఏం చేయాలా? దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకొనుము. చూడండి పిల్లరా, ప్రతిరోజు వాక్యం చదవాలి. వాక్యం ఏం చెప్తుంది? బైబిల్లోని ఆత్మ సంగతులు ఏం చెప్తున్నాయి? ఆ వాక్య ప్రకారంగా ఎందుకు లేను? నేను ఎందుకు ఉంటలేను? మరి వాక్యం ఈ విధంగా చెప్తున్నాడు, నేను ఈ విధంగా ఎందుకు నడుస్తున్నాను? వాక్యానుసారంగా జీవించాలి. అందుకోసమే 8వ వచనము, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే, చూడు, శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరమాగును. చూడండి పిల్లరా, ఈ శరీరం కోసం సాధకాలు, ట్రైనింగ్లు జరుగుతున్నాయి. ఈ 60, 70, 80 సంవత్సరాల కోసం ట్రైనింగ్లు ఇవన్నీ జరుగుతున్నాయి. అది కొంచెం మట్టుకేనటగా. చూడండి పిల్లరా, దైవ భక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలో వాగ్దానంతో కూడినది. అది అన్ని విషయములలో ప్రయోజనకరమై ఉన్నది. చూడండి, దైవ భక్తి ఏం చేయాలట? ఈ జీవ విషయంలో, రాబో జీవ విషయంలో మరి ప్రయోజనకరమై, వాగ్దానంతో కూడినది. అది అన్ని విషయంలో ప్రయోజనకరమై ఉన్నది. చూడండి పిల్లరా, ప్రయోజనకరమైన దాన్ని మనం పట్టుకుందాం. చూడండి పిల్లరా, ప్రయోజనకరమైన దాన్ని పట్టుకుందాం పిల్లరా. అలాంటి జీవితం జీవించాలి. చూడండి పిల్లరా, ఇంకా తుయతైరలో సంఘంలో మరి పెద్దలకు రాయబడుతున్నది. తుయతైరలో ఉన్న సంఘం దూతలకు ఇలాగూ రాయము, దేవుని కుమారుడు చెప్పు సంగతులు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియలను కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. మొదటి క్రియల కంటే కడపటి క్రియలు ఎక్కువగా ఉండాలి. ఇంకా చూడండి పిల్లరా, మనం ఏ విధంగా ఉన్నాం? వాక్యంలో ఏడికింత మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదుగుతున్నామా? ఉన్నకాన్నే ఉంటున్నామా? వాక్యం వింటూనే ఉన్నామా? వాక్యం విని అర్థం చేసుకుని వాక్యం అనేకులకు ప్రకటించాలి అనే ఒక ఆలోచన కలిగి ఉన్నామా లేదా అనేది మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. చూడండి పిల్లరా, దేవుని పని జరిగించాలి. చూడండి, దేవుని పని ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంటే ఏంటి? దేవుని సువార్త ఎవరు అందాలి కదా. సువార్తను ప్రకటించే భారము, బాధ్యత మనందరికీ దేవుడు మనకు ఇచ్చాడు. చూడండి, దేవుని చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. చూడండి బ్రదర్, ఆ భద్రపరచబడి ఉన్న స్వాస్థ్యము మనం పొందుకోవాలంటే ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి? యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు తండ్రి పనిని ఈ తుదముట్టించడానికే, మరి తండ్రి నువ్వైతే ఏదైతే పనిచ్చావో ఆ పని నేను సంపూర్ణంగా చేసి నేను మయపరిచితిని. అలాగే పౌలు గారు, యేసుక్రీస్తు కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు వహించుకొనిచున్నాను. ఇప్పుడు మన వంతు వచ్చింది. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన సహోదరి సహోదరుడా, మరి క్రీస్తును విశ్వసించిన నువ్వు నేను క్రీస్తు కోసం ఏం చేస్తున్నావు? వాక్యానుసారంగా జీవిస్తున్నావా? శ్రమలు వస్తున్నాయా? నువ్వు వాక్యంలో ఉన్నట్లే, ఆత్మీయంగా ఉన్నట్లే. మరి శ్రమలను నువ్వు అద్దంటున్నావా? నువ్వు ఆత్మీయంగా చాలా దూరంగా ఉన్నావు. వాక్యానుసారంగా జీవించాలి. అందుకోసమే వాక్యానుసారంగా జీవించి మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకొని మనం దేవునికి మహిమ తెచ్చేవారంగాను, ఘనత తెచ్చేవారంగా ఉండాలి. పిల్లారా, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. పిల్లారా, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్టు. చూడండి పిల్లారా, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవడం ద్వారా మనకేం కలిగింది? జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్టు. అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది ఉనైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపజేసెను. అందుకోసమే కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధంగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. చూడండి పిల్లరా, ఆ పరలోకంలో భద్రపరచబడి ఉన్న స్వాస్థ్యమును పొందుకోవాలంటే ఏ విధంగా జీవించాలి? ఆత్మ సంబంధమైన సంగతులు జీవించాలి. మరి ఈ లోకంలో అపొస్తలులు ఏ విధంగా జీవించారు? తమ స్థిరాస్తులను వాక్యం నిమిత్తము పణంగా పెట్టి వారి ప్రాణాలకు త్యాగం చేసి సువార్తను అనేకులకు ప్రకటించారు. మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు నేను క్రీస్తునందు ఎందుకు విశ్వాసం ఉంచావు? లోక సంబంధమైన వాటి కోసమా? అది కాదు. లోక సంబంధమైన వాటి కోసం కాదు. మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవడానికి యేసుక్రీస్తు మనకు ఒక గొప్ప భాగ్యం ఇచ్చాడు. మరి ఆ భాగ్యాన్ని పొందుకొని ఆ మహిమను, క్రీస్తు మహిమను అనేకులకు ప్రకటించాలి. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తును గురించి అపొస్తలులు ఏ విధంగా ప్రకటించారు? యేసుక్రీస్తుని గురించి మీరు చెప్పదు, ఆ మహిమను గురించి చెప్పదు, ఆ స్వాస్థ్యం గురించి చెప్పదు అంటే మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము.
అందుకోసమే చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తును సొంత రక్షకుడు అంగీకరించి, యేసుక్రీస్తు ఎవరండి? దేవుని కుమారుడు. యేసుక్రీస్తు ఎవరండి? ప్రభు అండి. యేసుక్రీస్తు మనందరి నిమిత్తం మరణించాడండి. శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినంలో తిరిగి లేచాడు. తిరిగి లేచి గొప్ప నిరీక్షణ మనకు కలిగింది. తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపించి ఆ 12 మంది పరిశుద్ధాత్మను పొందుకున్న వారు ఏమని ప్రకటించారండి? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు. యేసుక్రీస్తు మీ జీవాధిపతిని మీరు సిలువకు అప్పగించారు, దేవుడు ఆయనను తిరిగి లేపెను, దానికి మేమందరం సాక్షులము. మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచితే నువ్వు నేను మరి క్రీస్తునందు యేసుక్రీస్తును దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించి మరి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందితే అప్పుడు నీకు క్రీస్తు మహిమను ధరించుకుంటావు, సంఘంలో చేర్చబడతావు. ఆ గొప్ప మహిమ మనకున్నది, ఆ స్వాస్థ్యము మరి మనకున్నది. ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవాలంటే ఈ లోకంలో మరి మోషే ఏ విధంగా జీవించాడు? అల్పకాల పాప భోగములు అనుభవించడం కంటే పరో కుమార్తె కుమారుడు అనిపించుకోలేదు. చూడండి పిల్లరా, ఐగుప్తు ధనము కంటే, చూడండి, ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించాడు. పౌలు గారు ఒకప్పుడు డాన్, యేసుక్రీస్తు దర్శనమైన తర్వాత అయినడు పౌలు ఏ విధంగా క్రీస్తు నమ్మకం ముందు దెబ్బలు కొట్టాడో, యేసుక్రీస్తును విశ్వసించిన తర్వాత, యేసుక్రీస్తును సొంత రక్షకుడు అంగీకరించిన తర్వాత దెబ్బలు పడ్డాడండి. అది మార్పు. మరి ఆ విధంగా మనము మార్పు పొందుకోవాలి. మన ఆత్మీయ జీవితము పరలోకం చేరాలంటే, పరలోకం కనిపించదు, ఆ కనిపించని పరలోకం చేరాలంటే ఖచ్చితంగా జీవించాలి, వాక్యానుసారంగా జీవించాలి. ఆత్మ సంబంధమైన సంగతులతో మన ఆత్మీయ జీవితం కట్టుకోవాలి. వాక్య ప్రకారంగా మనం జీవించినప్పుడే రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి జీవితం ఏంటి? వాక్యానుసారంగా ఉన్నామా లేదా? రోజు వాక్యంతో చెక్ చేసుకోవాలి. వాక్య ప్రకారం ఏం చెప్తుంది, వాక్యం ఏం చెప్తుంది, ఆత్మనియమం ఏం చెప్తుంది, ఆత్మనియమం ప్రకారంగా నేను ఉన్నానా? మరి మరణిస్తే పరలోకం వెళ్తానా, పరలోకంలో స్వాస్థ్యం పొందుకుంటానా లేదా అనేది అనుక్షణము మరి వాక్యంతో మనము మరి సన్నద్ధులం అవుదాం. ఆ గొప్ప పరలోకంలో ఉన్న గొప్ప భాగ్యాన్ని, ఆ స్వాస్థ్యాన్ని పొందుకుందాం. ప్రియులారా, మరి పరలోకంలో దాచబడిన ఆ గొప్ప స్వాస్థ్యము ఎవరి ద్వారా వచ్చింది? క్రీస్తు ద్వారా వచ్చింది. చూడండి పిల్లరా, ఇంత గొప్ప భాగ్యము యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకం ఉంది. అందుకోసమే మీరు క్రీస్తునందు ఉన్నారా? భూ సంబంధమైన వాటిని విడిచి మనసు పెట్టకండి, పరలోకమందు మనసు పెట్టండి. చూడండి పిల్లరా, ఎంత గొప్ప భాగ్యము. ఈ భాగ్యం మన ముంగటున్న ఆ భాగ్యాన్ని కనిపించకుండా మన సాతాను గడేస్తుందంటే శరీరానికి ఆశలు చూపెడతాడు. శరీరాశ, నేత్రాశ, జీవోడ్డమ్మాన్ని చూపించి, ఈ రంగుల ప్రపంచాన్ని చూపించి నీలో ఆత్మీయ స్థితిని ఇట్టే బయటకు నెట్టేస్తాడు. అందుకోసమే ఎప్పుడు ప్రతి దినము, ప్రతి క్షణము, అనుక్షణము బైబిల్ ఆత్మ సంబంధమైన సంగతులు ఈ రోజు ఏం చదువుకున్నాను, రేపేం చదువుకోవాలి, ఏం చెప్తుంది, వాక్య ప్రకారంగా ఎందుకు లేదు, నాలో ఉన్న లోపం ఏంటి అనేది మనల్ని మనం వెతుక్కోవాలి. అందుకోసమే బైబిల్లోని ఆత్మనియమం ఏం చెప్తుంది? యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మాలి, యేసుక్రీస్తు ప్రభు అని నమ్మాలి. అప్పుడు నువ్వు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే మరి క్రీస్తు మహిమను ధరించుకుంటావు, ఆ గొప్ప భాగ్యాన్ని పొందుకుంటావు. ఆ భాగ్యాన్ని పొందుకునే విధంగా మన ఆత్మీయత స్థితి ఉన్నదా, లేకుంటే లోక సంబంధమైన విషయాల్లో ఉన్నామా? మరి శరీరాశ, నేత్రాశ, జీవాడ్డమ్మాన్ని చూపించేవాడు ఉన్నాడు. వాడి ఊరిలో పడితే వాడికి సిద్ధపరిచిన నరకాన్ని తప్పదు. మరి ఆ నరకాన్ని చేరుతావా? ఆ పరలోకంలో ఉన్న గొప్ప స్వాస్థ్యాన్ని పొందుకుంటావా? ఆ రెండు మన మధ్యనే ఉన్నాయి. సహోదరుడా, వాక్యమును బట్టి మన ఆత్మీయత స్థితి ఎక్కడున్నది? వాక్యమును బట్టి మనల్ని మనమే వాక్యానుసారంగా జీవిద్దాం. వాక్యానుసారంగా జీవించి ఆ పరలోకంలో మన కొరకు భద్రపరచబడిన స్వాస్థ్యాన్ని పొందుకుందాం. ఇంతవరకు దేవుడు ఇచ్చిన ఇంతవరకు దేవుని వాక్యము మన హృదయాల్లో మరి దేవుడు నీరుగట్టి ఫలింప చేయను గాక. ఆమేన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.